హలో అబ్బా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఊహలు స్టోరీస్ వరల్డ్. అబ్బా ఏంటి అక్క స్టోరీ పెట్టకుండా ఏదో సీడ్ బాక్స్ చూపిస్తుంది, పొలాల దగ్గరకు వచ్చింది అనుకుంటున్నారా? ఇది నర్సరీ అండి. మేము ఒక 3 yearsకి లీజ్ తీసుకున్నాము. ఒక 3 ఎకరాస్ 3 ఎకరాలు. ఫస్ట్ చూడండి, గృహప్రవేశం వచ్చేసి ఆవుతో చేయించినాం మట్టసంగా. అంటే అది ఇంకో నర్సరీ మాదే, గడ్డి అదంతా ఉంటే తినిద్దిలే అని చెప్పేసి వదిలేసాము. 11ంటికి మంచిదని చెప్పారు ఈరోజు. సో అందుకనే పూజకు వచ్చాము. 3 ఎకరాలు సుమారు తీసుకున్నాము. అంటే ఇది అంతకుముందు వేరే వాళ్ళు చేసినారు. చూడండి వస్తున్నారు అందరూ. నా కూతురు మహాలక్ష్మిలా అంతమందిలో వాళ్ళ నాన్నతో మట్టసంగా ఆడుకుంటుంది. నేనేమో ఇక్కడ ఈ సామాన్లకి దీని అంతటికీ కాపలా ఉన్నా. అంటే ఇక్కడ కొంచెం డాగ్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఏమన్నా కదిలిస్తాయేమో దేవుడి వస్తువులుగా అని చెప్పేసి నేను ఇక్కడే ఉన్నాను. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా గ్రీన్ నర్సరీ, అది కూడా అండి. మొత్తం ఆ బిట్టు, ఇప్పుడు కనిపిస్తున్న ఈ బిట్టు, ఆ ఉంది కదా ఆ బిట్టు, మొత్తం 3 బిట్లు. ఈ 3 బిట్లు వచ్చేసి 3 ఎకరాలు ఉన్నాయి. 3 ఎకరాలు తీసుకున్నామండి. సో మీ అందరి బ్లెస్సింగ్స్ దీని మీద కూడా ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానబ్బా. చూడండి మా మహాలక్ష్మి మేడం గారు పూజ కోసం సిద్ధమయ్యి వచ్చేస్తుంది. అక్కడ ఫోన్ మాట్లాడుతూ వస్తున్నాడు కదా, తను మా హస్బెండ్ అండి. తను నా కొడుకు. వీళ్ళంతా ఇక్కడ రైతులు, నర్సరీ ఉన్న వాళ్ళు. అక్కడ వచ్చేసి కూలోళ్ళు ఉన్నారు. నర్సరీస్ అవన్నీ ఉన్నాయి. ఇది మట్టి కాదమ్ము, విత్తనాలు వేసేకి ఎరువు. ఇది ఓల్డ్ అయిపోయింది. ఇది ఇంట్లో ఏం లేదు, మనం కొత్తది తీసుకొచ్చి వేయాలి. చిన్నగా